ఏళ్ళు ఇక్కడ పడతాయి, ఏళ్ళు అర్థం అర్థం ఈ ఏళ్ళు పడనే అక్కడ ఇక్కడ తీసేది ఇట్లా ఇటు ఏళ్ళు పట్టుకెళ్ళ దూరం, కొంచెం దూరం ఉండు అన్న. ఇప్పుడు ఇది మీ పాతేళ్ళు, ఇది ఉత్తరం తూర్పు ఈ సన్న బ్లాక్ ఉన్నంతలో అంతో ఇంత సంపాదించింది ఇది పూర్వం. ఈ ఇల్లు కొనకముందు సంపాదించినాక మీరు ముగ్గురు పంచుకున్నారు, 1, 2, 3 ఏమన్నా. ఈ ముగ్గురు పంచుకుంటే ఏమవుతుంది? బాగా ఇల్లు సత్యం నువ్వు నీకే బుక్ ఇంకేది ఇంకో బుక్ ఇకనా గృహమును 3 వాటాలుగా పంచుకొనిన, బాగా ఇನ್ನು బాబు, గృహమును 3 వాటాలుగా పంచుకొనిన అందుక వాటాదారునకు వంశక్షయం కలగడం జరుగును. ఇది గృహాన్ని 3 వాటాలుగా పంచినారు దాన్ని. ఇప్పుడు ఇది 1, 2, 3 అంటే ఫస్ట్ మా ఆయన ఇప్పుడు మేడ మీద కట్టినది ఖాళీ స్థలం ఉండే, ఇలా ఏదైనా కానీ ఒక తండ్రి స్థలం, అది 3 భాగాలైంది. ఇది గృహను 3 వాటాలుగా పంచుకుని అందుకు 1 వాటాదారునకు వంశక్షయం జరగడం జరగడం అనగా అందుకు 1 వాటా యజమాని కానీ యజమానురాలు కానీ శీఘ్రంగా చనిపోవడం జరుగుతుంది. మా ఆయన మీద కట్టించినా కానీ ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య చనిపోయింది, ఈయన రెండో ఆయన కూడా చనిపోయినాడు కదా. రెండో ఆయన ఫస్ట్ చనిపోయినాడు, రెండో ఆయన చనిపోయినాడు, తర్వాత రెండు పంచుకుంటానే ఈయన ఖాళీ స్థలం ఉంటే మిద్ద కట్టే పాటలో భాగం వద్దనే ఆ రోజు భాగం అని నాకు కావాలని తీసుకొని కట్టినాడు. కట్టినాడు అంటే గృహను 3 అడుగా పంచుకొని 1 వాటాదారునికి వంశక్షయం కలగడం జరుగును అనగా అందుకు యజమాని కానీ యజమానురాలు కానీ శీఘ్రంగా చనిపోవడం జరుగును. అంటే ఇద్దరు, మీ వదిన చనిపోయింది, మీ తమ్ముడు చనిపోయినాడు, మీ అన్న చనిపోయినాడు. తర్వాత గృహం కొంతకాలం నశించును. సరే, పిల్లలు లేకుండా ఉంటారనమాట. సరే, వాళ్ళ కథ ఇరిసిపెట్టు. ఇంకొకటి, ఎప్పుడైతే వాయువంలో కొన్నారో ఆయనలో ఆగ్నేయమైంది. అంటే కొంతమంది ఏమన్నారంటే బజార్ అడ్డం ఉంది లేం కాదని. కొంతమంది బజార్ అడ్డం అంటే ఏమవుతుంది అన్న, అంగి మీద ఏటు కొడితే ఏటు పడకుండా పోతుందా? అంగి బాడేసుకుని పైన ఈ పూలు చీలుతాయి కొడితే. ఇప్పుడు ఆగ్నేయ దోషాల ప్రభావం అంటే ఆ ఇంటికి ఇది వాయువం అయినప్పుడు ఇది ఈ ఇంటికి అది ఆగ్నేయమైంది. ఇప్పుడు ఆగ్నేయం పెరిగినట్టు కదా అక్కడ. ఇప్పుడు ఈ ఇంట్లో ఇట్లా ఇది, ఇప్పుడు ఈ స్థలం మీరు కొన్నారు, ఇది చూపి, ఈ స్థలం కొన్నారు, ఇది కొంటేనే ఇది ఆగ్నేయం పెరిగినట్టు కదా. ఏమన్నా ఇది అంటే వాయువం ఆగ్నేయం నడకనే కదా. ఏమన్నా ఇప్పుడు ఇక్కడ రూములు ఉన్నాయి మీవి, ఇది ఆగ్నేయమే కదా. ఇట్లా చదువుతాడు ఇంట్లో మీకు ఏం జరిగినది. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు 2వ కుమారుడు 2వ సంతపై చూపుతుంది, 2వ కొడుకు మీద చూపుతుంది బాగా. ఇటువంటి ఇండ్లలో యజమాని భార్యను కోల్పోవడం అంటే ఇంకా మీ అన్ననే కదా యజమాని, ఆయన భార్యను కోల్పోయినాడు కదా. యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, 2 భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం, అపార్షన్ జరగడం, పిచ్చి పట్టడం, అమాయకంగా ప్రవర్తించేవారు ఉండడం జరుగుతుంది. కొన్ని ఇళ్ళలో అల్లుళ్ళ ఆధిపత్యం గమనించడం కూడా జరగవచ్చు. అగ్ని ప్రమాదాలు జరగడం, నిప్పండించుకుని మరణించడం ఆగ్నేయ దోషాల వల్లనే జరుగుతాయి. ఈ ఆగ్నేయ దోషాలకు వలన కోర్టులో కేసులు ఉండడం, ఆస్తులు కోర్టులో ఇవ్వడం, జైల్లో పడడం, జైలు చలనించడం ఆగ్నేయ దోషాలే. ఆగ్నేయ దోషాల కారణంగా ఆ ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధను అనుభవిస్తారు. ఆగ్నేయ దోషాలు ఇంటి యజమానురాలు 2వ కుమారుడు 2వ సంతతిపై చూపుతాయి, లేదా ఈ ముగ్గురు కానీ బాధపడాల్సి ఉంటుంది. దోషాలకు గురి కావాలంటే పైన చెప్పుకున్న కొన్నింటికి కానీ అన్నింటికి కానీ గురి కావడం జరుగుతుంది. ఇంటి యజమానికి 2వ సంతతి కొడుకే అయితే, మీ నాయనకు 2వ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడుగానో, తన మాట వినడనో, రవిడి అనో, దుర్వేషపడనో, కఠిన మనస్కులను విచారించాల్సి వస్తుంది. ఇతర వాస్తు దోషాల కలయిక వలన ఇంటి 2వ సంతతి మరణించి కూడా ఉండవచ్చు. ఏమన్నా అంటే ఈ ఇంటి ఇతర వాస్తు దోషాలతో 2వ సంతతి మరణించి కూడా ఉండవచ్చు. అయితే 2వ కూతురు పెళ్ళైన తర్వాత పెళ్లి ఆలస్యంగా తిన కూతురులో పెళ్ళైన తర్వాత వారి పోషణ భారం వహించాల్సి వస్తుంది. ఈ స్థలం కొన్నాక అన్న మీరు ఏమన్నా ఆడపిల్లకు సాయం చేసినారా? కట్నం ఇచ్చి పెళ్లి చేసినాము. అది మామూలుగా అందరు లోక జ్ఞానం, ఏదైనా ఏమి ఇబ్బంది లేదు కదా. సరే, అది అట్లా అయిపోయాయి కదా. ఆయన ఎట్లా చనిపోయింటాడు అనేది మనకు క్లారిటీ కావాలా. ఆ ఇంటికి ఇది వాయువ్యం అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఇంటికి ఇది వాయువ్యం అవుతుంది కదా. పశ్చిమోత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి.
వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయుమూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇంట్లో ఉందరు. ఉత్తర వాయువం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువంలో నూతులు గోతులు ఉన్నా ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తర వాయువం పెరిగిన వాయువం భ్రష్టు పట్టడం అంటారు. అంటే ఆ ఇంటికి ఇది వాయువం అయింది, ఎత్తైంది. వాయువ దోషాల వలన వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే, ఇప్పుడు ఇది వాయువ దోషం కదా, ఇది ఉండదు, దీనికి ఇది ఆగ్నేయ దోషం తోడైంది కదా, ఆత్మహత్యలు జరుగుతాయి. ఒకవేళ నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో చేయడం జరుగుతుంది. నైరుతి అయితే హత్య చేస్తారు, వాయువానికి ఆగ్నేయం తోడైతే ఆత్మహత్యలు జరుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు ఉన్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. వాయువ దోషాల వల్ల స్థానప్రేమించం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోవడం, ఆయన నమ్మకానికి రావడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం. అంటే అంతో ఇంత ఇబ్బంది పెట్టింది ఇల్లు కొనే నుంచి మీకు. అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటికి చెప్పకుండా వెళ్ళిపోవడం వాయువ దోషాలు జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి 3వ కుమారుడు 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారునిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. పెద్ద కొడుకు చెడు ఫలితాన్ని వేయాల్సిందే. ఏమన్నా ఆయన యజమానురాలంటే ఆయనే కదా, మీ వదిలే కదా. అయితే ఎన్నాళ్ళకు చనిపోయింటారు అనేది మనకు కావాలా. ఈ స్థలం కొంటేనే ఏమన్నా హఠాత్తుగా జరిగే సంఘటన ఆయా వాస్తు దోషాలను బట్టి గృహం పూర్తి కాకపోతే దోష ప్రభావం చూడడం. గృహప్రవేశం అయినచో సంవత్సరం లేదా 3వ సంవత్సరం, అదేవిధంగా 7, 5, 9, 12 ఏళ్ళ దోష ప్రభావం చూడడం జరుగుతుంది. ఏమన్నా అంటే ఇప్పుడు ఇల్లు ఈ స్థలం కొన్నాక కొన్ని సంవత్సరమా, 3వ సంవత్సరమా, కొంచెం అదే విధంగా 5, 7, 9, 12 ఏళ్ళలో దోష ప్రభావం చూపుతుంటుంది. అలాగే 18 సంవత్సరాల్లో మంచి చెడుల ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. అయితే మీ వదిన కూడా ఆ ఇల్లు కట్టిన సంవత్సరం చనిపోయినా, 3వ సంవత్సరం ఉన్నా 5వ సంవత్సరం చనిపోయినా, 3వ సంవత్సరం మీ వదిన చనిపోయినది. ఏమన్నా కరెక్టేనా? ఇప్పుడు ఆయన ఇల్లు కట్టినాక సంవత్సరానికి ఆమె వెళ్ళిపోయింది, స్వర్గస్థురాలైంది. ఇల్లు కొన్నాక మీరు మీ స్థలం కొన్నాక ఈయన 5 ఏళ్ళకు చనిపోయినాడు. ఇది కొన్నాక 5 ఏళ్ళకు, ఈ స్థలం కొన్నాక ఇప్పుడు ఈ స్థలం కొన్నాక 5 ఏళ్ళకి ఈయన చనిపోయినాడు. ఇక్కడ ఇల్లు కట్టాక 3 భాగాలు కట్టించాక సంవత్సరానికి ఆమె స్వర్గస్థురాలైంది. ఏం తమ్ముడు? కానీ ఇది శాస్త్రం గోపాలు, దీని దాటి ఏం లేదు. ఈ తమిళపల్లిలో నేను చాలా ఇళ్ళకి కూడా చెప్పిన, జనార్దన్ రెడ్డి అన్న ఆఖరికి ఆయన రాజశేఖర్, బుడ్డ రాజశేఖర్ వాళ్ళు పిలిపిస్తేనే ఈ ఏరియాకి వచ్చినది. అంతవరకు నేను తెలంగాణలో ఉంటే మీ ఎమ్మెల్యే పిలిపించినందుకే ఇక్కడ వచ్చినది. ఇంకా వాయన నుంచి ఇక్కడ ఎలా పరిచయాలు, వాయన నుంచి పేరు కూడా వచ్చినది నాకు. వద్దు అమ్మేసేయాలి అది. వాస్తవంగా నాకు బుడ్డ రాజశేఖర్ నుంచే పేరు వచ్చినది. ఆయనకు చెప్పిన నుంచే అందరూ పిలిచడం, పేరు రావడం. లేకుండా ఇక్కడ నాకు తెలియదు. నేను తెలంగాణలో ఉంటే ఏం బాబు ఉంటా, ఖర్చు పోయేస్తానా.